49 సంవత్సరంల కిందట ఎమర్జెన్సీ విధించిన సందర్భంగా ఒక మహిళ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఒక మహిళపై జరిగిన దారుణ దమనకాండ. చదవండి. స్నేహలతా రెడ్డి. ఎమర్జెన్సీలో రాలిపోయిన ఆపన్నుల స్నేహ హస్తం. స్నేహలతా రెడ్డి భారతీయ సినీ నటి, నిర్మాత మరియు సామాజిక కార్యకర్త. ఈమె ఇంగ్లీష్, కన్నడ, నాటక రంగాలు మరియు కన్నడ సినిమా రంగాలలో రాణించారు. ఈమె తన తొలి రోజుల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొన్నారు. బ్రిటిష్ వారంటే ఈమెకు ఎంత కోపం అంటే ఆమె ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ కుటుంబంలో జన్మించినా తిరిగి పూర్తి భారతీయతను స్వీకరించి భారతీయ సంప్రదాయ దుస్తులను, బొట్టును గర్వంగా ధరించేవారు. ఈమె పట్టాభిరామి రెడ్డి అనే రచయిత, దర్శకుడిని పెళ్లి చేసుకుంది. సోషలిస్ట్ రామ్ మోహన్ లోహియా అభిమాని. అనేక పేరున్న ఆంగ్ల నాటకాలలో నటించారు. ముఖ్యంగా యు.ఆర్. అనంతమూర్తి రాసిన, తన భర్త దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం సంస్కర లో స్నేహలత జాతీయ దృష్టికి వచ్చింది. ఈ చిత్రం 1970లో జాతీయ అవార్డును గెలుచుకుంది. స్నేహలత మరియు ఈమె భర్త అత్యవసర పరిస్థితి విధింపుకు, నిరంకుశ ఇందిరాగాంధీ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆమె ట్రేడ్ యూనియన్ నాయకుడు, నిఖార్సైన సోషలిస్టు మరియు రాజకీయవేత్త జార్జ్ ఫెర్నాండెజ్ సన్నిహితురాలు. బరోడా డైనమైట్ కేసులో ఈమెకు కూడా పాత్ర ఉంది అని చెప్పి 1976లో మే నెల 2వ తేదీన అరెస్టు చేశారు. జార్జ్ ఫెర్నాండెజ్తో సహా మరో 24 మంది నిందితుల పేర్లు తుది ఛార్జ్ షీట్లో ఉన్న స్నేహలత పేరు మాత్రం పేర్కొనబడలేదు. ఆమెను కేవలం సహచారి అని మాత్రమే పేర్కొని దోషిగా పరిగణించారు. ఈమెను బెంగుళూరు సెంట్రల్ జైలులో ఎటువంటి విచారణ లేకుండా 8 నెలలు నిర్బంధించారు. సాధారణ కరుడుగట్టిన నేరస్తులపై ప్రయోగించిన హింసాత్మక పద్ధతులను అన్నింటినీ ఈమెపై ప్రయోగించారు. జైల్లో అతి దారుణంగా హింసకు గురిచేశారు. ఈమెకు దీర్ఘకాలంగా ఉబ్బసం ఉన్నప్పటికీ ఈమెకు సక్రమంగా చికిత్స అందించకపోవడంతో 2 సందర్భాలలో కోమాలోకి వెళ్ళింది. ఎటువంటి తీవ్ర ఆరోపణలు లేకపోయినా ఈమెను ఏకాంత నిర్బంధంతో ఉంచారు. దీనితో అసలే బలహీనంగా ఉన్న ఈమె ఆరోగ్యం మరింత దిగజారింది. జైలులో ఉంచినా ఆమె పోరాట పటిమ తగ్గలేదు. స్త్రీ నిందితులను జైలుకు రాగానే అందరి ముందు నగ్నంగా పరీక్షలకు లోను చేయడం ఈమె గట్టిగా వ్యతిరేకించారు. ఈ విధానంపై మహిళా నిందితులు తిరగబడాలి అని పిలుపు ఇచ్చి చివరకు ఆ జైలులో ఈ అమానవీయమైన పద్ధతి ఆపివేయించగలిగారు. ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో స్నేహలత చివరికి జనవరి 15, 1977న పెరోల్పై విడుదలైంది. కానీ జైల్లో ఈమె అనుభవించిన నరకం, సరి అయిన వైద్య సదుపాయాలు లభించకపోవడంతో ఆమె పెరోల్ విడుదలైన కొద్ది రోజులకే 1977 జనవరి 20న మరణించింది. అత్యవసర పరిస్థితుల దారుణాలకు బలి అయిన మొదటి అమరవీరులలో ఆమె ఒకరు. బీజేపీ సీనియర్ నేత ఎల్.కే. అద్వానీ తన జీవిత కథలో ఈమె గురించి ప్రస్తావించారు. స్నేహలత జైలు శిక్ష అనుభవిస్తున్న అదే జైలులో ఉన్న మధు దండవతే తన జ్ఞాపకాలులో వ్రాస్తూ,
నేను రాత్రి పూట నిశ్శబ్దంలో స్నేహలత సెల్ నుండి వచ్చే యొక్క అరుపులు నేను వినలేకపోయేవాడిని అని. దురదృష్టం ఏమిటంటే దేశానికి ఒక మహిళ ప్రధానిగా ఉండగా ఇటువంటి సంఘటన జరగడం. పాతవి తవ్వకండి అంటారు, కానీ ఇటువంటి కథలు ఈ తరానికి తెలియాలి అంటే తవ్వి బయటకు తీయాల్సిందే. లేకపోతే గొప్ప ప్రజాస్వామ్యవాద కుటుంబంగా పేరు కొట్టేసిన ఆ కుటుంబ దాష్టికాలు ఈ తరానికి తెలియాలి. అలాగే ఇటువంటి విషయాలు బయటకు రాకపోతే స్నేహలత వంటి వారి త్యాగాలు ఈ తరానికి తెలియకుండా మరుగున పడిపోతాయి. ఇటువంటి ఎందరో బలిదానాల వల్ల ఇందిరా నిరంకుశ పాలన పోయి మళ్లీ భారత ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు లభించాయి.